హాయ్ అండి, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు పొట్లకాయ పట్టుకొని కూర్చున్నా. ఏం చేస్తానా అనుకుంటున్నారా? ఈ పొట్లకాయతోటి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే చాలా వెరైటీస్ చేస్తారు. మా మమ్మీ అయితే పొట్లకాయ పెసరపప్పు, పొట్లకాయ నార్మల్ కర్రీ, పెరుగు పచ్చడి అవన్నీ చేస్తారు. నాకైతే పెరుగు పచ్చడి చాలా ఇష్టం. మరి ఈరోజు పెరుగు పచ్చడి చేసేసుకుందామా? చలో కిచెన్లోకి వెళ్ళి మనం పెరుగు పచ్చడికి ప్రిపేర్ చేసుకుందాం పదండి. పెరుగు పచ్చడికి ఏమేమి కావాలో అన్నీ రెడీ పెట్టేసుకున్నా, చూపిస్తారండి. పొట్లకాయ చిన్న సైజుదే, మరీ పెద్దగా లేదు, లేతగా ఉంది, చిన్నదే. దీనికి ఒక 2-3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క. ఇవి 2 పచ్చిమిర్చి అల్లం ముక్క 2 కలిపి దంచి చిన్న పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాము. ఒక 2 ఉల్లిగడ్డలు చిన్న సైజువి, ఇవి కట్ చేసి చిన్న పీసెస్ కట్ చేసి పెట్టేసుకుందాం. ఇంకా దీనికి కావాల్సినవి ఉప్పు, ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి. మన పెరుగు పచ్చడి ఏది చేసినా లైట్గా జీలకర్ర పొడి చేసి పెట్టుకోండి, లైట్గా వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అట్లనే కావాల్సినవి ఇంకా పోపుకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం మెంతులతోటి టేస్ట్ కూడా బాగుంటుంది. మెంతులు వేస్తున్నా. దీనికి నెయ్యి అయినా నూనె అయినా ఏదైనా వాడచ్చు, కానీ మా అమ్మ ఎక్కువ నూనె కంటే నెయ్యి వాడుతుంది, చాలా బాగుంటుంది. అందుకని నేను నెయ్యితో చేస్తున్నా. ఈరోజు మనం ఫస్ట్ ముక్కలు కట్ చేసుకుందాం. ఇది పొట్లకాయను పీసెస్ కట్ చేసి పెట్టుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాము. ఒక 2 స్పూన్లు నెయ్యి, నెయ్యి వేసుకొని మన పొట్లకాయ ఉంది కదా, పొట్లకాయ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇట్లా చిన్న స్లైస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాము. దీంట్లో వేసేసుకుందాము. మరీ ఎక్కువ ఫ్రై కాకుండా జస్ట్ సాఫ్ట్ అయిపోతుంది కదా, ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయి కొంచెము. అట్లా ఒక 5 మినిట్స్ అట్లా మగ్గనిద్దాము. దీంట్లోకి కొంచెం లైట్గా, ఎక్కువ అవసరం లేదు, లైట్గా పసుపు వేస్తున్నా. అట్లనే కొంచెం ఉప్పు వేస్తే అవి మంచిగా మగ్గిపోతాయి, సాఫ్ట్ అవుతాయి. మళ్ళీ తర్వాత మనం పచ్చడికి సరిపడా తర్వాత వేసేసుకుందాము. కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే అవి మెత్తబడ. ఇది మొత్తం ఉడికిపోయింది, నూనెలో వేగింది. ఈ ముక్క కూడా ఇట్లా అంటే ఈజీగా ఇరిగిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. పెరుగు ఉంది కదా, మెయిన్ పెరుగే దీనికి. పెరుగు పచ్చడి అన్నాం కదా, పెరుగు ఒక్క బౌల్లోకి పెరుగు వేసేసుకుందాం. ఫస్ట్ ఒక 2 కప్పుల పెరుగును, దీన్ని కొంచెం సాఫ్ట్గా ఇట్లా గిల కొట్టుకుందాం. ఇందులోకి మనము దంచి పెట్టుకున్నాం ఇప్పుడు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి దంచి పెట్టుకున్నాం. ఇవి ఇందులోకి వేసేసుకుందాము. దీంట్లోకి వేసేసుకుంటున్నా. దీంట్లోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, మనం వేయించి పెట్టుకున్న ఈ పొట్లకాయ ఉంది కదా, దాన్ని ఈ పెరుగులోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, కావలసినంత ఉప్పు, నా టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పొడి లైట్గా, ఎక్కువ అవసరం లేదు. అట్లనే కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసేసుకుందాం.
పచ్చడిలోకి పోపు వేసేసుకుందాము. దానికి చిన్నది కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది కదా, దీంట్లోకి ముందు కొంచెం మెంతులు వేసేసుకుందాము. ఆ మెంతులు కొంచెం రెడ్ కలర్ అయిన తర్వాత ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు ఇవన్నీ వేసేసుకుందాం. ఒక 2 ఎండుమిరపకాయలు కట్ చేసేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇది చిటపట అన్న తర్వాత ఇందులోకి మనం పచ్చడిలోకి స్టవ్ ఆపేసుకొని పచ్చడిలో పోపు వేసుకుందాం. మన సూపర్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. పెరుగు పచ్చడి. పొట్లకాయ తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, ఎంత బాగా నచ్చుతుందో మీకు. చపాతీకైనా మన రైస్కైనా దేనికైనా సూట్ అవుతుంది. మరి ఇలాంటి రెసిపీ మిస్ అవ్వకండి. మన యమ్మీ రైట్స్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి. మీరు కూడా చేయండి, నాకు కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్.